హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి టీ గ్లాస్తో గోధుమ పిండితో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అస్సలు పాడవకుండా వస్తుంది. ఇందులో మనం బేకింగ్ పౌడర్ కానీ, పెరుగు కానీ, ఎగ్ కానీ ఇలా ఏమి వేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి గ్లాస్ కేక్ను ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం దీంట్లో మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండి యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి, ఒక పావు కప్పు పంచదారని తీసుకోవాలి, తర్వాత ఒక 3 ఇలాచీలు తీసుకోవాలి. ముందుగా మనం షుగర్ని అయితే పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని షుగర్ని అయితే వేసుకోవాలండి. తర్వాత 2-3 యాలక్కాయలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అదే అండి వంట సోడా అనమాట. వీటినన్నిటిని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ గోధుమ పిండిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎనీ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం బాగా కాచి చల్లార్చుకున్న పాలను అయితే వేసుకోవాలండి. పాలు అనేది కొంచెం గరిటతో తిప్పుకుంటూ దగ్గరకు వచ్చే వరకు అయితే పాలను వేడి చేసుకున్న తర్వాత అవి చల్లారిపోవాలన్నమాట. 1 కప్పు పాలను వేసుకోవాలి. పాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒకే డైరెక్షన్లో పిండిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అవసరమైతే ఇంకా ఎక్స్ట్రా పాలు కూడా వేసుకోవచ్చండి. మనం గోధుమ పిండి వేసాం కాబట్టి పాలు అనేది గోధుమ పిండి పీల్చేస్తుంది, అందుకనే మనకి పాలు అనేది కొంచెం పడతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కప్పు పాలను అయితే వేసుకున్నాను. ఇలా పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఒకే డైరెక్షన్లో గరిటెను అనేది తిప్పుకుంటూ ఉండాలి. కేక్ బ్యాటర్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఇలాంటి టీ గ్లాసులు ఉంటాయి కదండి, ఈ టీ గ్లాసులకి ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ టీ గ్లాసుల్లో వచ్చేసి గోధుమ పిండి కానీ మైదా పిండితో మొత్తం జల్లుకోవాలన్నమాట. ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ మొత్తం అంచులు అనేది వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకోవటం వల్ల మనకి కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చేసేస్తుంది. అందుకని గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకోవాలి. ఇలా అన్ని గ్లాసుల్లోకి వేసుకున్న తర్వాత గరిటెతో గ్లాసులోకి అయితే ఈ మన గోధుమ పిండి మిక్సర్ని అయితే వేసుకోవాలి. ఫుల్గా వేసుకోకూడదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇలా మనం వేసుకోవటం వల్ల కేక్ అనేది పైకి వస్తుంది కాబట్టి అందుకనే కొంచెం గ్లాసుల్లోకి అనేది గ్యాప్ ఉంచి వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఈ కప్పు గోధుమ పిండికి నాకు 6 గ్లాసులు అయితే అయింది. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక స్టాండ్ వేసుకోవాలి. స్టాండ్ తర్వాత ప్లేట్ వేసుకొని కుక్కర్ మూతకు అనేది దానికి ఉన్న గ్యాస్ కట్టర్ని అనేది తీసేసుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత అది కుక్కర్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ గ్లాసుల్లో అయితే కుక్కర్లోకి పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ గ్లాసులను అయితే ఫిక్స్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టకూడదండి. విజిల్ పెట్టకుండా మంటని సిమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ అయితే ఉంచుకోవాలి. నాకు 1/2 అవర్ పట్టింది. ఇవి కొంచెం బేక్ అయినాయండి. నేను ఒకసారి టూత్పిక్తో కానీ చాక్తో కానీ చూశానమాట. ఇలా చాక్ అనేది అంటుకుంటూ ఉంటుంది. మరొక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే అవి మాడిపోతాయి అన్నమాట. 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇలా చెక్ చేస్తే చాక్ అనేది ఏమాత్రం అంటకుండా పర్ఫెక్ట్గా మన గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్న గ్లాస్ కేకులు అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆపేసేసుకొని
ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలండి. చల్లారకుండా వేడి మీద తీస్తే గ్లాసులకు అనేది అంటుకుపోతాయి అన్నమాట. అందుకనే కంప్లీట్గా చల్లారిన తర్వాత నైఫ్తో చుట్టూ గ్యాప్ ఇచ్చుకుంటా తీసేస్తే అది ఈజీగా ఊడొచ్చేసేస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా చాలా ఫ్లఫీగా గోధుమ పిండితో గ్లాస్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను, గ్లాస్కి ఏమాత్రం అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.